ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా నరికి పెడతా ఉరుకు ఉరుకు ఊరకరు దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా గన్నని ఎరగవేస్తా ఉరుకు ఉరుకు ఊరకరు కచ్చిగట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే రెచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త 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 చరిత్ర నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. రాత్రి రాసి మూడికి తెలుసు వాత ఎప్పుడు పెడతాను మొత్తం మోసి తోడికి తెలుసు ఎలా నరికి నోనను స్వాగతం భగవాన్ గారు, సుస్వాగతం. ఓ ఎస్పి ధర్మారావు గారు, ఏమిటి చేతిలో పూలదండలు? ఈ స్వాగతం పలుకుతున్నారు, కారణం ఏమిటి? మీరు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ఈ శుభ సందర్భంలో మా సంతోషంతో సమర్పిస్తున్న పూలమాలలు. చూడండి లాయర్ సత్యమూర్తి గారు, నేను ఇంకా ఎమ్మెల్యేగానే గెలవాలా, అప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎలా అవుతాను? అన్నా, అవసరమైతే బాంబులు వర్షం కురిపించి రిగ్గింగ్ చేసైనా గెలిపిస్తాము. ఈ ప్రపంచంలో మనకట్టు వచ్చేదమ్ము కోరుకుంది. అవును భగవాన్ గారు, గూండాలు పోలీసులు కలిస్తే ఇంకేముంది? మా పోలీసు వాళ్ళ అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు గెలుస్తారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు. చాలా సంతోషం ధర్మారావు గారు. నేను రౌడీగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నారు, గూండాయిజం చేస్తున్నప్పుడు నాకు అండగా ఉన్నారు. ఇప్పుడు ఈ రాజకీయంలో అడుగు పెడుతున్నా ఈ శుభ సందర్భంలో మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు. అన్నా, అవసరమైతే అన్నా నుండి ఎమ్మెల్యే సీట్ సంపాదించిన ఈ శుభ సందర్భంలో విందు వినోదాలతో ఆట పాటలతో
ఒక బ్రహ్మాండమైన పార్టీని ఏర్పాటు చేయండి. సుమారు 15 సంవత్సరాల క్రితం ఇన్స్పెక్టర్ రుద్రమనే ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేశాం. అతడిని ప్రాణాలతో విడిచిపెట్టాం. అతడు మనపై పగ తీర్చుకోవడానికి కాళిదాస్ అనే ఆయుధాన్ని మనపై ఉసిగొలుపుతున్నాడు. రుద్రమరాయుడు రేచిన ఆ రుద్రమరాయుడు మనకు చేసిన మర్యాదను అప్పుడే మర్చిపోతామారా? కానీ ఆనాడు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టమేరా మనం చేసిన పెద్ద తప్పురా. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏ ఎస్వి ఆ రుద్రమరాయుడు అతని అనుచరుడైన కాళీని పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ గా ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ని నియమించాను. అతి త్వరలోనే వాళ్ళను అరెస్ట్ చేస్తాం. ఆ తరువాత మీరు భగవాన్ గారు మా కోర్టుకి టైం అయింది, ఇక వెళ్ళి వస్తాం. భగవాన్ గారు నేను కూడా వెళ్ళి వస్తాను. రేచినా ఈ లాయర్ సత్యమూర్తి, ఎస్వి ధర్మారావు మన కాళ్ళ కింద చెప్పులాంటి వాళ్ళు. మనం సరిగ్గా వాడుకుంటే మనకు ఉపయోగపడతారా? అవునన్నా, మనం ఇచ్చిన బిస్కెట్లకు కుక్కల్లా మన చుట్టూ తిరుగుతారు. ఇలాంటి వాళ్ళు చేతిలో ఉండడం చాలా మంచిది. రేపు జరిగే ఎన్నికల్లో బాంబులు తయారు చేయాలి. నేను వస్తా. రే చిన్న డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలా, ఎందరి ప్రాణాలు పోయినా పర్వాలా, ఎన్ని తలలు తెగిపడినా పర్వాలా, రేపు జరిగే ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా గెలవాలి, గెలిచి తీరాలి. అలాగే అన్నా. రౌడీగా పుట్టి గుండాగా పెరిగి ఈ రాజకీయంలో అడుగు పెడుతున్నా ఈ భగవాన్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అతి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇక ఈ ఆంధ్ర రాష్ట్రం నా కబంధాస్తంలో చిక్కుకుపోతుంది. ఏ రంగలే కమాన్, ఏ జిలేబీ, let's more once more dance.